సింధూర వర్ణంలో విఘ్నేశ్వరుడు. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం రుద్రారం గ్రామంలో ఉంది. పటాన్చెరు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 65 పై హైదరాబాద్ ముంబై మార్గంలో ఉంది. గణపతి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. గణపతి విగ్రహం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో సింధూర వర్ణంలో ఉన్న విఘ్నేశ్వరుడు దక్షిణ దిశలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర భారతదేశంలో సింధూర వర్ణంలో విగ్రహాలు మనకు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో నల్లని వర్ణంలో విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ సిద్ధి వినాయక ఆలయంలో విగ్రహం సింధూర వర్ణంతో ఉంటుంది. ఈ దేవాలయంలో సంకటహర చతుర్థి, వినాయక చవితి, నవరాత్రి, మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు విచ్చేసి వినాయకుని ఆశీర్వాదం పొందుతారు. ఈ ప్రాంగణంలో శివుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయ అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో హోమాలతో పాటు సత్యనారాయణ స్వామి పూజ కూడా జరుపుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాల క్రితం శివ రామభట్టు అనే కర్ణాటకకు చెందిన భక్తుడు కాలినడకన తిరుమలకు వెళ్ళాడు. శివరామభట్టు గణపతి భక్తుడు. సంకటహర చతుర్థి నాడు శివరామభట్టు ఎక్కడ బస చేస్తారో ఆ ప్రదేశానికి గణపతి పూజల కోసం వస్తాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. శివరామభట్టు ఒకసారి రుద్రారం చేరుకున్న రోజు సంకటహర చతుర్థి సందర్భంగా ఆయన పూజలు సంకల్పం వల్ల పెద్ద రాతి రూపంలో వినాయకుడు ఇక్కడ వెలిసినట్లు తెలుస్తుంది. ఆ రోజు నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ ఆలయం సాధువులకు గొప్ప నివాసంగా ఉండేది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కాలంలో ఆలయం తన వైభవాన్ని తిరిగి పొందింది.